ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సంపూర్ణ అనే మహిళ మస్కట్లో ఉద్యోగం కోసం వెళ్లి ఘోరమైన మోసానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఏజెంట్ పాల రవికుమార్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేయడంతో ఆమె ప్రస్తుతం మస్కట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సార్ గోదా రమేష్ గారు నమస్తే సార్. సార్ మీరు ఆపదలో ఉన్న వారికి మస్కట్ దేశంలో ఉన్న వారికి సాయం చేస్తారని ఒక అక్క చెప్పారు సార్. సార్ మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది సార్. దయచేసి నన్ను మస్కట్ నుంచి ఇండియాకి రప్పించండి సార్. సార్ చంద్రబాబు నాయుడు గారు మీ నమస్తే సార్. నారా లోకేష్ గారు నమస్తే సార్. పవన్ కళ్యాణ్ గారు నమస్తే సార్. సార్ దయచేసి నన్ను మస్కట్ నుంచి ఇండియాకి రప్పించండి సార్. నాకు ఇద్దరు ఆడపిల్లలు సార్. నేను హాస్టల్లో జాయిన్ చేసుకుని పిల్లల్ని ఏజెంట్లో మాటలు నమ్మి ఈ మస్కట్ దేశం వచ్చాను సార్. పని చేసుకుందామని బిడ్డలను పోషించుకోవడానికి. నా భర్త తాగుపోతు సార్. నాకు ఎవరు పట్టించుకునే వాళ్ళు చూసేవాళ్ళు లేరు సార్. నా అమ్మ ముసలిది సార్. అమ్మకప్ప చెప్పి పిల్లలిద్దరిని హాస్టల్లో జాయిన్ చేసుకుని వచ్చాను సార్. ఇక్కడ రవణ అతను రప్పించుకొని కృష్ణ ఆవిడికి అమ్మేశాడు సార్ 1,00,000 రూపాయలకి. ఆవిడది దేవారం సార్. రవణ అతనిది లక్వారం కలిగిందంట సార్. సార్ ఆవిడ కృష్ణ ఆవిడ నన్ను పనిలో పెట్టింది సార్. 2 నెలలు పనిలో పెట్టింది. నేను ఆ ఇంట్లోనే చేసుకుంటాను ఉండొచ్చమని అడిగాను సార్. కానీ ఆ బాబాతో దెబ్బలాడి నన్ను తీసుకొచ్చేసింది సార్. బాబా డబ్బులు ఇవ్వలేదని ఆవిడకి. తర్వాత ఇంకో ఇంట్లో పెట్టింది సార్. ఆ బాబా మేడం మంచివాడు కాదు సార్. నేను ఇంట్లో పని చేయలేను. నాకు చాలా